ఎస్ అండి. ఇప్పుడు 47 సంవత్సరాలు అంటే 47 సంవత్సరాల క్రితం 1980లో ఇటు బీజేపీ ఫామ్ అవడం జరిగింది. బీజేపీకి 47వ వసంతోత్సవాన్ని అంటే సెలబ్రేషన్స్ ని ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇనాగ్రేట్ చేస్తూ ఎన్నో మాటలు పలకడం జరిగింది. బీజేపీ గొప్పతనాన్ని, బీజేపీ అవసరాన్ని, దేశం బీజేపీ పరిపాలనలో దేశం ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయింది అనుకుంటూ ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయం, మరి బీజేపీ 1980లో ఏర్పడిన తర్వాత 80లో కేవలం 2 సీట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది వెంటనే. కానీ 84లో అది ఏంటంటే 72 సీట్లు గెలుచుకుంది. 1992లో అతిపెద్ద పొలిటికల్ పార్టీగా అవతరించిన పార్టీ 2014లో కాంగ్రెస్ని కాదని పూర్తి మెజారిటీనే తెచ్చుకుంది. అది తెచ్చుకోవడం ఏంటంటే కాంగ్రెసేతర పూర్తి మెజార్టీ తెచ్చుకున్న ఒక పార్టీగా అవతరించడమే కాదు, 25 సంవత్సరాలు వస్తున్న 25 సంవత్సరాలుగా అంటే 1989 నుంచి 2014 వరకు ఉన్న కొయిలేషన్ ఎరాను కూడా అది ఎండ్ చేయగలిగింది. ఒక అద్భుతమైన ఘనకార్యం అన్నమాట బీజేపీ నేతృత్వంలో. అది అలాంటి బీజేపీ ఒక అపవాదు మాత్రం ఒకటి ఉంది. బీజేపీ బలహీనత అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఏంటంటే మొత్తం దేశాన్ని పాలిస్తున్న దేశమంతా బీజేపీ లేదు. ఇది మంచి భలే అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఏంటంటే కాంగ్రెస్ ముక్తి భారత్ అని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్తూ ఉంటారు ఒక పక్కన, కానీ కాంగ్రెస్ అనేది దేశమంతా ఉంటుంది. పాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ. అసలు 2-3 స్టేట్ల కంటే కాంగ్రెస్ పరిపాలించడంలా. గత 3 టర్మ్ నుంచి అసలు కాంగ్రెస్ అధికారంలో లేదు, నామ రూపాలు లేకుండా ఉంది. కాంగ్రెస్ చరిత్రలోని అతి భయంకరమైన పతనాన్ని చూసిన 2014, 2019 ఎలక్షన్లో. కానీ దేశమంతా కాంగ్రెస్ కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే పాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ అంటారు దాన్ని. కానీ వేరే ఇండియాని 3 టర్ములుగా బీజేపీ పరిపాలిస్తున్న దేశమంతా బీజేపీ లేదు. అంటే బీజేపీ ఇంకా పాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ అవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని గ్యాప్ని ఫిల్ చేయడానికి అంతకు ముందు ఎల్కే అద్వానీ, వాజ్పేయి గారు, అంటే బీజేపీని స్థాపించిన ఎల్కే అద్వానీ, వాజ్పేయి, తర్వాత మోడీ, షాలు చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఎల్కే అద్వానీ తన యొక్క పొలిటికల్ మొత్తాన్ని అస్తిత్వాన్నే కోల్పోయారని చెప్పవచ్చు. అదేంటి, ఎందుకు బీజేపీ మొత్తం దేశాన్ని అంతా పరిపాలించడం లేకపోతుందంటే బీజేపీ ఏంటంటే ఒక జాతీయవాద పార్టీ, ఒక మతతత్వ పార్టీ, ఒక రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ. ఇది హిందుత్వ ఐడియాలజీ నుంచి పుట్టడం జరిగింది. దీని మాతృ సంస్థలు ఏంటంటే సంఘ్ పరివార్గా చెప్పుకునే ఆర్ఎస్ఎస్, విహెచ్పి, ఈ యొక్క బజరంగ్ దళ్ లాంటి మాతృ సంస్థల నుంచి రావడం జరిగింది. ఈవెన్ ఫౌండర్స్ అయిన ఎల్కే అద్వానీ, వాజ్పేయి, మిగిలిన అన్ని లీడర్స్ కూడా ఈ మాతృ సంస్థల నుంచి రావడం జరిగింది. కాబట్టి హిందుత్వ ఐడియాలజీ దాని మీదే ఇది రావడం జరిగింది. ఈవెన్ 1980లో ఏర్పడిన ఈ పొలిటికల్ పార్టీ 1990లో రథయాత్ర, ఎల్కే అద్వానీ రథయాత్ర ద్వారా ఒక అద్భుతమైన పొలిటికల్ పార్టీగా అది కన్వర్ట్ అయింది, అధికారంలో కూడా రాగలిగింది. కానీ ఇప్పటికీ ఏంటంటే హిందుత్వ ఐడియాలజీ ఆధారంగానే రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. ఓట్ బ్యాంక్ కానీ మనం చూస్తూ ఉంటాం. దీని ద్వారానే ఇండియాలో అది పాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ అవతలైపోయింది. ఎందుకంటే హిందుత్వ ఐడియాలజీ అనేది నార్త్ ఇండియాలో ఎక్కువగా యూజ్ అయ్యి అక్కడ ఎక్కువ రావడం జరిగింది. యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా ఇవన్నిట్లో రాగలిగింది. ఇంక్లూడ్ అస్సాంలో కూడా రాగలిగింది. ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్లో కూడా అది అధికారంలోకి రాగలిగింది. కానీ సౌత్ ఇండియాలో దీనికి అధికారం అనేది ఇప్పటికీ ఎండమావే. స్టిల్ ఇట్ ఈజ్ ఎ మిరేజ్. ఏ విధంగా తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో అధికారంలో రావడం అసంభవం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా ఉంది కాబట్టి పూర్తి అధికారం రావడం అనేది చాలా సుదూరంగా ఇది ప్రయాణించాల్సి. అందుకనే ఎల్కే అద్వానీ 2005లో పాకిస్తాన్ విజిట్ చేసి బీజేపీ అధ్యక్షుడిగా అక్కడ ఈ గ్యాప్ని ఫిల్ చేయాలని ట్రై చేశాడు. అంటే ఏంటి, పాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ అవడం అంటే కేవలం హిందూ ఓట్లే కాదు, మైనారిటీ ఓట్లను కూడా అది సంపాదించగలగాలి. అట్లీస్ట్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్లో కాస్త ఓట్ బ్యాంక్ లేకపోతే అది పూర్తి మెజారిటీ అనేది దానికి కొన్ని స్టేట్లో రావడం అనేది అసంభవం అయిపోతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఎల్కే అద్వానీ పాకిస్తాన్ విజిట్ చేసి 2005లో అక్కడ జిన్నాని పొగడ్డంతో ఆయన పొలిటికల్ కెరీరే ఎండ్ అయిపోయింది. ఎందుకంటే బీజేపీ అనేది ఇక్కడ ఈ ఆర్ఎస్ఎస్, ఈ సంఘ్ పరివార్ నుంచి వచ్చింది. ఎప్పుడైతే అది సంఘ్ పరివార్ నుంచి కాస్త దూరం వెళ్ళి హిందుత్వ ఐడియాలజీ కాస్త దూరం జరిగి మైనారిటీ ఓట్ బ్యాంక్ తీసుకుందామంటే పాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ అవడానికి సంఘ్ పరివారం ఒప్పుకోదు. కాబట్టి ఎల్కే అద్వానీ పొలిటికల్ కెరీరే అబ్రప్ట్ గా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మోడీ గారు కూడా అదే మార్గంలో వెళ్తున్నారా అంటే అవునని చెప్పవచ్చు. కాకపోతే ఎల్కే అద్వానీ అంత ఇసురుగా వెళ్ళడం లేదు. ఈయన మోడీ కూడా ఇటు కేరళలో, గోవాలో, తమిళనాడులో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని ఎక్కువ సంపాదించడానికి
ఈయన పోప్ని విజిట్ చేయడం వాటికన్ సిటీలో. ఈ మార్గంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికీ బీజేపీ నుంచి నితిన్ గడ్కరీ చాలా పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్ నుంచి కూడా వస్తుంది. కేవలం ఈవెన్ ఇస్లాంకి మేము వ్యతిరేకం కాదు, ముస్లింలకి మేము వ్యతిరేకం కాదు, హిందుత్వ ఐడియాలజీ ఉన్నా అనే ఒక సర్దుబాటు ధోరణి ఇక్కడ కనపడుతుంది. అంటే ఏంటి, ఎలక్షన్లు ఇప్పుడు గోవా, తర్వాత కేరళ, తర్వాత మైనారిటీస్ ఎక్కువ పాపులేషన్ ఉండే సౌత్ ఇండియా, ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం బీజేపీ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. కాబట్టి బీజేపీ ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న దేశమంతా ఈ పార్టీ విస్తరించలేదు. కాబట్టి ఇది ప్రధానమైన లోటు. ఎందుకంటే మైనారిటీ వ్యతిరేక రాజకీయాలు ఇది చేస్తుందనే ఒక ఆరోపణ ఉంది. అందువల్ల క్రిస్టియన్ ఎస్పెషల్లీ ముస్లిం ఓట్ బ్యాంక్ ఇది ఎప్పుడు అందని విధంగా ఉంది. అందుకే వెస్ట్ బెంగాల్లో ఇప్పటికీ మొన్న గెలవకపోవడం 2020లో జరిగిన ఎలక్షన్లో వెస్ట్ బెంగాల్ ఎందుకు ఓడిపోయిందంటే ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా మొత్తం మమతా బెనర్జీ వేయడం. ఇప్పుడు సౌత్ ఇండియాలో కేరళ, తమిళనాడులో కూడా ఎందుకు ఓడిపోయే అవకాశాలు ఎక్కువ పుష్కలంగా ఉన్నాయి. కారణం ఏంటంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ లేకపోవడం. కాబట్టి ఏంటంటే బీజేపీ ఇటు లోవర్ క్యాస్ట్ పీపుల్కి, అది ఎస్సీ ఎస్టీల్లోనూ అదేవిధంగా మైనారిటీల్లో కూడా కాస్త ఓట్ బ్యాంక్ అది సంపాదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే అది కాంగ్రెస్ ముక్తి భారత్ అనేది ఎలా ఉన్నా కానీ ముందు పాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ అయ్యే అవకాశాలు ఇక్కడ మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి.